సంఘటన అనేది ఈ రోజు జరిగిన సంఘటన కాదు సార్. ప్రతిరోజు నిత్యం వందల మంది గాయపడుతున్నారు రహదారిని. మాకు హైదరాబాద్ నుంచి మాకు అప్ప జంక్షన్ నుంచి 26 కిలోమీటర్లు సార్. సంఘటన స్థలానికి 26 కిలోమీటర్లు కూటవే దూరం ఉన్నాం కానీ ఎలాంటి డెవలప్మెంట్కు మేము నోచుకోలేము సార్. ఒక మన అసెంబ్లీ స్పీకర్ ఇదే దారి లేదు సార్. మన ఇంతకుముందు మాజీ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి కూటవే దూరంలో ఉంది సార్. వాళ్ళ ఊరు కూడా విలేజ్. ఎలాంటి అభివృద్ధికి వచ్చారు సార్. సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం వెళ్ళారు దారి కూడా ఇదే సార్. అంతే ఏంటంటే ఒక సీఎం వెళ్ళే కాన్వాయ్ కూడా ఎంత భద్రత అభద్రత ఉన్నది మన ప్రజలందరినీ మేల్కోవాలి సార్. మీ మీడియా ద్వారా మేము అదే కోరుకుంటాం. రోజు ఎంతో మంది బైక్ ప్రమాదం అనుకోవచ్చు, బైకుల ద్వారా ఎంతో మంది మరణించడం జరుగుతుంది సార్. ఈ రోజు ఆలూరు గట్టలకు ఈడికేంచి 1 కిలోమీటర్ మాత్రమే ఉంది సార్. అది మరొక ముందే ఆ రోజు మినిస్టరు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చెప్పింది ఏం సార్ అంటే మీకు 2-3 నెలల్లోనే దీని పరిష్కారము రోడ్డు వెడల్పు విస్తరణ కార్యక్రమాలు తొందరలోనే చేపడతామని చెప్పారు. ఇప్పటి వరకు రోడ్డు విస్తరణ లేదు, ఏం లేదు సార్. రోజు వందల మంది మృత్యువాత పడుతున్నారు సార్. ఏదో విధంగా మా గ్రామాలలో మాత్రం పోయిన మనిషి ఏదైనా చిన్న పాటి ఉద్యోగాలు చేసుకొని కూలి నాని చేసుకొని ఇంటికి మేము భద్రంగా క్షేమంగా వస్తున్నామనే సంఘటన మాత్రం ఏం లేదు సార్. ప్రతి ఒక్క ఇక్కడ మా విలేజ్ల గురించి ఏంటంటే విలేజ్ల నుంచి సార్ ఏదో ఒక విలేజ్లో ఈ రోజు ఈ ఊళ్ళో చనిపోయింది ఆ ఊళ్ళో చనిపోయింది అని మేము ప్రతిరోజు మృత్యువాత పడుతున్నాం సార్. బండి మీద పోవాలంటే ఒక టెర్రర్ రోడ్ సార్ ఇది. మేము బండి మీద వెళ్తున్నామంటే మాకు చాలా బాధ, ఏదో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టుంటుంది సార్ ఈ రహదారి. ఎందుకంటే మేము చాలాసార్లు ఎన్నోసార్లు మెమరాండం ఇవ్వడం జరిగింది. 2017-16 శాంక్షన్ అయ్యింది సార్. రోడ్ ఇప్పటి వరకు విస్తరణ పనులు అనేది జరగలేవు సార్. ఎందుకంటే ఎంత బాధాకరం అంటే అంత బాధాకరమైన విషయం సార్. రేవంత్ రెడ్డి సార్ మన సీఎం వెళ్ళే రేవంత్ రెడ్డి డైలీ స్పీకర్ సార్ మన ఇదే రహదారి వెళ్తారు సార్. సార్కు ప్రమాదాలు జరిగిన సంఘటనలు రోజు చూసుకుంటూనే పోతాడు. కార్లు కానీ మనకు అక్కడనే సంఘటన స్థలంలో పెట్టిన బండ్లు చూసుకుంటూ పోతాడు. దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి త్వరితగతిన ప్రారంభించాలని ఎప్పుడు కూడా ఏ తీర్మానాలు చేయలేరు సార్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు రేవంత్ రెడ్డి కానీ సబితా ఇంద్రారెడ్డి కానీ కాళే యాదవ్ కానీ ఇప్పుడు నిత్యము వికారాబాద్ హెడ్ క్వార్టర్ అయింది. రహదారి తొందరగా అభివృద్ధి చేస్తే తొందరగా వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది ప్రయాణిస్తున్నారు సార్. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వికారాబాద్ ఉంది, మన కూటవే దూరంలో ఉన్నాం సార్. మనం ఎక్కడో మారుమూల నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఎక్కడ దూరంలో లేదు సార్. కూటవేట హైదరాబాద్ దగ్గరలో ఉన్నాము. ఇంత రోడ్డు అభివృద్ధి కూడా నోచుకోని పరిస్థితి సార్. ఎందుకంటే ఎంతోమంది రోజు మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు మీరు రికార్డు చేయాలి సార్. రోడ్డు ప్రమాదాలు చాలా జరిగి కాళ్ళు చేతులు రోజు ఇరిగిపోవడం ఇది. ఎందుకంటే చాలా మనస్తాపంతో మేము ఉన్నాం సార్. ఈ రోడ్డు త్వరితగతిన చేపించాలని కోరుతున్నాం.